మిస్టేక్ పోయింది. ఫోన్ చేస్తున్నా, ఫోన్ చేస్తాను, అందరూ వచ్చేసారు. అదే మాస్టర్ గారు రండి, నాకు మినిస్ట్రీలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. హోమాలు ఉన్న వాళ్ళు ప్రార్థన చేసి వెంటనే హోమాలకి టక్ బయటకు వస్తున్నారు. ఈ నరాలు ఒక చెన్నైలో వేలూరులో మైకి పడి వాళ్ళకి ఎవరు మాట్లాడుతున్నారు వినండి సార్. ఒక ఆయనకి నరం తీసేశారు, ఈ కాలు నరం తీసేశారు. సో వెళ్ళి ప్రార్థన చేసినాం, 2 నిమిషంలోనే కాలం మొత్తం కాలం నరం పెట్టుకొచ్చారు. కొడుకు దుబాయ్లో ఉంటారు, ఆనేస్తారు, చాలా ఘనమైన. సో అలాంటి భయంకర అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ టైంలో నాకు ఫోన్ వస్తుంది, అయ్యా మీరు రండి, మేము వెయిట్ చేస్తున్నాం, ఫ్లైట్ బుక్ చేస్తామని. ఒక గంటకి జస్ట్ గంట మాత్రమే, గంట వచ్చి ఉండి అందరు బాగుపడతామయ్యా, లేదంటే అందరు గంటలో పట్టిపోతాయి. వేరేమైతే ఏం చేస్తారు, మీరైతే ఏం చేస్తారు? ఏ తొక్కుల సేవ, ఏం సేవ చేయించారు, పైసలు మస్తు సేవ చేసుకోవచ్చు, తర్వాత విషయం తర్వాత చేసుకుందాం అని ఏం చేస్తారు? సేవ అంతా వదిలిపెట్టి ఆయన రోజు ప్రభు ఆత్మ ప్రేరణకి ఫోన్ సైలెంట్లో పెట్టి ఫోన్ ఉల్టా పెట్టేసి ముందు పడేసి వెళ్ళిపోయిన సేవకి. ఎయిర్పోర్ట్లో పోతుంటున్నాను, పొందుకున్న దానికంటే ఇప్పుడే చాలా గర్వంగా చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. 9 పోతే 90 వస్తుంది. ముందు ఆమె మీ విశ్వాసం తక్కువ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ఎంతగా తెలుసుకుంటే బయట నా ప్రజలు నన్ను తెలుసుకోండి. ఇదే చదివారు నా జనులు ఏంటంట, నా జనులు జ్ఞానము లేక. ఏ జ్ఞానం దాని కింద చదివితే దేవుడి గురించి నాకు జ్ఞానం కలిగి ఉండాలి. నాకు దేవుడి గురించి తెలుసు కాబట్టి ఈరోజు దేవుడు ఆశీర్వదిస్తాను, అద్భుతాలు చేస్తా ఉన్నాడు, గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. వార్తలు హైదరాబాద్ మండలం, ఇండియా మండలం వస్తుంది. వీళ్ళు మతం వచ్చి రిపోర్ట్ చూస్తే ఈ మార్పు వస్తుంది. ఎందుకు? జ్ఞానం, దేవుడి జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పైన దిగి వచ్చినప్పుడు, ఆత్మ అభిషేకం దిగి వచ్చినప్పుడు దేవుడిని దరిద్రం నుంచో ధనవంతుడుగా మారుస్తాడు. ఎంతమంది అవునంటారు? ఎంతమంది అవునంటారు? దేవుడు నువ్వు పేదరికం ఉండడం ఇష్టమా? చెప్పాలా మీరు? ఇష్టమా? ఒక క్రైస్తవుడు దరిద్రంలో బతకడం ఇష్టమా దేవుడికి? అస్సలు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవునా కాదా? ఒక టైంలో 200-300 బట్టలు వేసుకునేవాడిని. ఈరోజు యారో షర్ట్ వేసుకుని 1000 రూపాయలు ఖరీదైన బట్టలు వేసుకుని. కారణము కష్టపడి కొనేది కాదు, నా దేవుడు నా శరీరం ధనపరుస్తున్నాడు. ఎందుకు చేస్తున్నా? ఇది దేవుడు విభజించే స్థలం. నాకు అర్థమైంది, మీకు అన్ని ఒక ట్రెడిషనల్ నాకే చెప్పి దేవుడు మాట్లాడుతున్న మాట నా పని చేసి ముగించి వెళ్తున్నాను. తర్వాత దేవుడు మీరు ఈ సంఘాన్ని లెక్కడు. ప్రవక్తగా దేవుడు చెప్పిన స్వరాన్ని నేను విని మీకు చెప్పి వెళ్తున్నాను. లెక్కలు వస్తాను. నెక్స్ట్ సంఘము ఆత్మ చేత నింపబడాలి, సంఘము శక్తి చేత నింపబడాలి, సంఘము వరాలు చేత నింపబడాలి. అప్పుడే నేను సిద్ధపరుస్తాను. వరాలనే తెలిసిన అలంకరణ. ఏమండి? చీకటిలో నేను ఉన్నప్పుడు నీ వెలుగు నాపై, నీతోనే నేను నడవాలని, నీతోనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీతోనే నేను మారాలని. పరిశుద్ధాత్మ
అభిషేకముతో పాట రాదా? దేవుడికి అదే ఇష్టమైంది. ఎట్లా పడాలి? స్తుతి దేవుడు పాడదు, ప్రేమతో. నువ్వు ప్రేమతో తిన్నావా? ఎలా సేమ్ అర్థమవుతుందా? ఈరోజు నేర్పిస్తున్నాను దేవుని ఎలా ప్రేమించాలి, దేవుడు ఎలా కరుగుతాడు, దేవుని ఎలా అర్పించుకోవాలి. ఇదే విషయాలు సంఘం సంఘం చర్చ రాగానే టైం అవుతుంది. తొందరగా టైం అవుతుంది. టైం అయిపోయిందంటే ముఖాలు మారిపోతారు. అది తెలుసుకోలేదు. దీనికంటే ఆత్మ అవసరం లేదు, ఆత్మలో చూసే అవసరం లేదు. కడుపు సేవిస్తారు. వాళ్ళ కూర్చున్న విధానము, వాళ్ళ బాడీ మూమెంట్స్, వాళ్ళ కళ్ళు అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇది సంఘం. సంఘం ఇది కాదండి. ఆదిలో సంఘం వేరు. ఆత్మ చైతన్యపడేది, ఆత్మలో లీనమైపోయేవాడు, ఆత్మ అభిషేకం నింపబడేవాడు, మహిమ చేత నింపబడేవాడు. సంఘము పరలోకాన్ని చూసేది. ప్రతి ఆదివారం పరలోకానికి వెళ్ళొచ్చేవాడు. అయ్యా అర్థమవుతుందా? నాకు అర్థమైంది బ్రదర్. టైం అయింది, ముగించేస్తే సిగ్నల్స్ వస్తా ఉన్నాయి. వెనుక నుండి ముంగటి నుండి అన్ని సిగ్నల్స్ అక్కాలి. హల్లెలూయా. ఏదో చేద్దాం అనుకుంటా కానీ మీరు నన్ను ముందుకు వెళ్ళనిస్తాను. కొంతమంది మీద అభిషేకం ప్రకటిస్తాం అనుకుంటున్నాను. కొంతమంది ఏంటి అభిషేకిస్తాం అనుకుంటున్నాను. సేవకుడు ప్రార్థన చేసిన దయ్యాలు పోతాయి, ప్రార్థన చేస్తే రోగాలు బాగుపడతారు. మీ చేతులు ఎవరిపై చూస్తారో వాళ్ళు బాగుపడతారు. అది చేయడానికి నేను ప్రిపేర్ చేస్తాను. మీరు సమయం చూస్తున్నారు. నేను మీ ఆత్మ, మీరు ఆత్మ దేవుడు రాజు ప్రకారాన్ని నేను చూస్తాను. నేను కూడా భూమి ఆకాశం తేడా. చివరి వాక్యం చదువుకొని ముగించేస్తాను. నాకు అర్థమైంది. అది కాండం 1:26. దేవుడు చదవాలి. అందరు దయచేసి చివరి వాక్యం కష్టపడి కష్టం. అది కాండం 1:26. నేను ఎందుకు చెప్తున్నా తెలిసిన